ఓం నమ శివాయ. వేద సతీష్ టాక్స్ ద్వారా నేను మీకు సుపరిచితుణ్ణి. సబ్స్క్రైబర్స్కు, నా శ్రేయభిలాషులకు, బంధుమిత్రులకు అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలతో ఓం నమ శివాయ. కార్తీక పురాణం 5వ అధ్యాయం గురించి ఈరోజు సువిస్తారంగా తెలియజేయబడినటువంటి శ్రీ వశిష్ఠ మహర్షుల ద్వారా జనక మహారాజుకు తెలియజేసినటువంటి అంశం గురించి తెలియజేసుకుందాం. ఈ అంశంలో ముఖ్యంగా కార్తీక మాసంలో వనభోజనం చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలను గురించి వివరించబడుతుంది. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజ అనంతరం శివాలయమునందు గాని విష్ణు ఆలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలయను. అట్లు చేసిన వారికి సర్వ పాపములో నివృత్తి అగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తినందు కడయందలి శ్లోకంలో ఒక్క పాదము నేను కంఠస్థమునర్చరించి ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామ యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు యొక్క నీడయందు భుజించవలయను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి నమస్కరింపజేయవలయను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలయను. అది ఎవరి ద్వారా, నా బంధువుల ద్వారా అయినా మిత్రుల ద్వారా అయినా ఆ భగవద్గీత పురాణాలపైన అవగాహన కలిగిన వారి ద్వారా మనం శ్రవణం చేయించుకోవడం వల్ల, తెలియజేయించుకోవడం వల్ల ఇరువురికి లబ్ధి చేకూరుతుంది. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలుగుతుంది అని వశిష్ఠుల వారు చెప్పారు. ఇది విని జనక మహారాజు, ఓ మునివర్య, ఓ బ్రాహ్మణోత్తమ, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగినో దానికి గల కారణమేమని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించితిరి. కిరాత మూషికములు మోక్షము నొందుట ఎలా? ఓ రాజా, కావేరీ తీరమందు చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు గలవాడు. అతనకొక పుత్రుడు కలవడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సాహసములు చేసి దురాచారపరుడై మెలుగుచూ ఉండేవాడు. అతని దురాచారములు చూచి ఒకనాడు అతని తండ్రిని కుమారుడిని పిలిచి, ఓ బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా పోతూ ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నిన్ను నిలదీసి అడుగుచూ ఉన్నాను. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చు ఉన్నాను. కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపమును తొలగియే కాక నీకు మోక్షమును ప్రసాదింపుదురు శివకేశవులు అని నీవు అటుల చేయండి అని చెప్పి బోధించను. అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట అనేది మురిగిపోవుటకే కాని మోక్షము కలుగుటకు కాది అని వితండవాదముగా వాదించసాగాను. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా అని వెటకారము చేశాను. దేవాలయమునందు దీపములు వెలిగించుట కలుగు లాభమేమి అని ప్రశ్నించసాగాను. ఆ దీపములను ఇంటిలో పెట్టుకోవటం మంచిది కదా, వెలుగు వస్తుంది అని ప్రతిప్రశ్న చేశాను అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చుతూ కుమారుని సమాధానములు విని తండ్రి, ఓరే నేచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా మాట్లాడుతున్నావే అని బాధపడి బ్రతిమలాడసాగాను. ఆ శాపముతో ఆ కుమారుని శపించను కోపముతో. శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపైన పడి, తండ్రి క్షమింపము, అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోయాను. నా తప్పును మన్నించండి అని క్షమాభిక్ష కోరాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఏ విధముగా
జరిగినదో దానికి తగు తరుణోపాయమేదో వివరింపమని ప్రాధేయపడసాగను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికము వై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తి నొందుదువుగాక అని శాప విముక్తిని కూడా తెలియజేశాను అని కుమారుడిని ఓరడించాను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచూ జీవించుచూ ఉండేవాడు. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపంలో ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామమును చర్చించుకొనుచు నదిలోకి వెళ్ళుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకానొక రోజున మహర్షులు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరే ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించసాగింది. ఈలోగా చెట్టు త్వరలో నివసించుతున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములతో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మీద నక్కి ఉండెను, అనగా దాగి ఉండెను. అంతలో నొక కిరాతకుడు వీడి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనమును అపహరించి నేనెన్నడూ దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుకు వచ్చిదిరి? నీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతూ ఉన్నదని మూషికం చెప్పసాగింది. ఆ కార్తీక మాస విశేషాన్ని ఇప్పుడు వివరింపుడు, నేను వినుటకు ఆసక్తిపరుడై ఉన్నాను అని తెలియజేయగా అంతటా విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితేమి స్నానం ఆచరించి కార్తీక పురాణమునకు పఠించుచూ ఉన్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపము అని చెప్పారు. అటుల కిరాతకుడు కార్తీక మహాత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపముఖము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లికి పోయాను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమును పొంది, ఓ మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని నన్ను తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక మహారాజా, ఇహలోకములలో సిరి సంపదలు పరలోకమునకు మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి కానీ విని కానీ ఇతరుల ద్వారా చెప్పించుకొని విని కానీ ఇతరులకు వినిపించాలనేటువంటి ఆసక్తితో ఏ చిరు ప్రయత్నం చేసినా వారందరికీ కూడా సత్ఫలితాన్ని ప్రసాదించబడుతుంది అని తెలియజేయటం జరిగింది విశ్వామిత్రుల ద్వారా. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయమునకు పరిసమాప్తము. అది చూడండి, ఎంత సులభంగా, చెమటోచ్చే పని లేకుండా, వ్యయంతో పని లేకుండా, కాస్తంత శ్రద్ధాభక్తులను అనుసరించి చేసే చిన్న సత్కార్యం కూడా ఈ కార్తీక మాసంలో, దామోదర మాసంలో అనంతమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదింపజేసే కరుణామూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణ సర్వేశ్వరుని ప్రార్థించటం వల్ల చిరు ప్రయత్నం చేయకపోతే ఎలా మనం సుఖవంతులవుతాం, ఎలా మనం భగవంతుని యొక్క కృపకు పాత్రలవుతాం? దయచేసి మీకు అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను. ఈ కార్తీక మాస మండలి భగవంతుని పైన భక్తి శ్రద్ధలు లేకుండా కేవలం టెక్నాలజీ, సైన్సు, ఎడ్యుకేషన్ అంటూ ప్రస్తుత యువత పిడమార్గం పడుతూ ఆధ్యాత్మికతను, భగవంతుని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయం పరమ యథార్థం. ముఖ్యంగా యువతకు నా తరపున చిన్న మనవి, ఈ కార్తీక మాసంలో యువత వారి వారి తల్లిదండ్రులను అనుసరించి కానీ, వారి అవ్వాతాతలను అనుసరించి కానీ తప్పక భక్తి శ్రద్ధలతో వారి వారి అందుబాటులో ఉన్నటువంటి
నదీ జలాల ద్వారా కానీ, సరస్సుల ద్వారా కానీ, బావి స్నానం కానీ, ఏరుల ద్వారా కానీ, చెరువుల ద్వారా కానీ, పారే జలపాతాల దగ్గర ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అటువంటి చోట ఉదయం సంధ్యలలో స్నానం ఆచరించి వారి వారి శక్తి కొలది వారి వారి పరిస్థితులకు అనుసరించి భక్తి శ్రద్ధలతో పుణ్యకార్యాలను చేసి భగవంతుని శుభాశిషులకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ మీ అందరి శ్రేయోభిలాషి సతీష్ కుమార్. ఓం నమః శివాయ.